ఇంకో మాటలో చెప్పాలంటే దేవుడు ఎవరి పైకి దేవుని ఆత్మను పంపిస్తున్నాడు, ఎవరైతే ఆయన నామములో రక్షించబడుతున్నారో వారి మీద. అదే మనం చూస్తున్నాము. పేతురు బోధిస్తూ చెప్తున్నాడు, ఆ మొదటి ప్రసంగంలో ఆయన బోధనలో చెప్తున్నాడు, నమ్మి బాప్తిజం పొందండి, పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుకోండి. ఇస్ ద గిఫ్ట్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడు దేవుడు. ఆ దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. ఈరోజు చాలామంది క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరిస్తున్నారు. క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామతో వారి విశ్వాస జీవితం అయిపోతుంది. మనం ఎన్నోసార్లు మర్చిపోతున్నాం, మరలా జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి రక్షణ జీవితము క్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరిస్తామతో ప్రారంభం అవుతుంది, అంతం అవ్వలే. నువ్వు రక్షించబడుతున్నావంటే, నువ్వు మారు మనసు పొందుతున్నావంటే, నువ్వు బాప్తిజం తీసుకుంటున్నావంటే, నువ్వు క్రైస్తవుడు అని పిలవబడుతున్నావంటే, యువర్ జర్నీ జస్ట్ బిగాన్. నీ యాత్ర ప్రారంభించబడింది, అంతం అవ్వలే. పాత నిబంధనలు మనం గమనించినప్పుడు పరిశుద్ధాత్ముడు ఇశ్రాయేలీయుల మధ్యలో ఉంటాం. దేవుడు అంటాడు, నేను మీ మధ్య ఉంటానని మోషేతో చెప్తాడు. నాకు ఒక గుడారాన్ని సిద్ధపరచు. ఆ గుడారాన్ని ప్రత్యక్ష గుడారం అంటాం. ఆ గుడారంలో 3 భాగంలో చూస్తాం. వెంటనే చెప్పాలంటే ఇట్ హ్యాస్ అన్ అవుటర్ కోట్. ఈ బహిరంగంగా ఈ అవుటర్ కోట్ ఉంటుంది. ఈ అవుటర్ కోట్లో నుండి మనుషుడు యాజకుడి దగ్గరికి బలిని ఇస్తున్నాడు. ఈ బలి తీసుకుని వచ్చిన యాజకుడు ఈ అవుటర్ కోట్లో బలిని సిద్ధపరుస్తున్నాడు. ప్రాముఖ్యంగా కనబడింది చూడాలంటే ఇక్కడ నుండి వచ్చిన తర్వాత బలిపీఠం కనబడుతుంది. ఈరోజు కూడా ఒక వ్యక్తికి దేవుని ఆత్మ ఆలయంగా మార్చబడాలంటే, దేవుని సన్నిధితో నింపబడాలంటే యేసు ద్వారంగా మాత్రమే. మరలా ఎందుకంటే యేసుతో మనం కలుస్తాము, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపిస్తాము. కానీ పరిశుద్ధాత్మ ఆలయంగా మనల్ని మారుస్తాము, యేసు ద్వారంగా జరిగే కార్యం. గెట్ ఇట్ స్ట్రైట్. ఒక వ్యక్తి నిజంగా దేవుని ఆత్మ ఆలయంగా, దేవుని సొత్తుగా, దేవుని బిడ్డగా మార్చబడాలంటే ఫస్ట్ తను ఎదుర్కోవాల్సింది బలిపీఠం, బలి చేస్తాను. అందుకనే యేసు ప్రభు మన కొరకు ఆ బలి పశు, మన కొరకు వధించబడిన గుర్రపిల్ల, మన కొరకు బలియాగమ చేసిన దేవుడు, ఆయన మన కొరకు బలిగా మారాడు. దాని తర్వాత మీరు చూస్తే గంగాళం కనబడుతుంది. గంగాళం అంటే అక్కడ నీరు ఉంటుంది ఎత్తడిలో. ఆ నీటిలో యాజకులు బలి ఇచ్చిన తర్వాత పరిశుద్ధ స్థలంలోకి వెళ్తానికి ఆ గంగాళంలో చేతులు కాళ్ళు కడుక్కోవాలి. ఈరోజు కూడా ఆ గంగాళము బాప్తీసానికి సాదృశ్యంగా ఉంటుంది. క్రీస్తు రక్షణ కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్న నీవు నీటి బాప్తీసం తీసుకోవాలి. నీ దేహము నీవు కడగబడతానికి సాదృశ్యంగా, ఇదిగో నేను పాత వ్యక్తిని మరణిస్తాను, నా అపవిత్రత, మై గిల్ట్, మై షేమ్, మై కర్స్, ఎవ్రీథింగ్ ఇస్ వాష్డ్ అవే. నేను పరిశుద్ధపరచబడుతున్నాను సాదృశ్యంగా. ఇంకా జీవించినది నేను కాదు, క్రీస్తే. డెత్, బెరియల్, రిజరెక్షన్, నేను క్రీస్తుతో పాటు మరణిస్తున్నాను, నేను తిరిగి లేస్తున్నాను సాదృశ్యం. దేవుడు అక్కడ చూసినప్పుడు ఈ సీకులు మారదండి. మొదటిగా యేసు క్రీస్తు బలి, దాని తర్వాత గంగాళము బాప్తీసానికి సాదృశ్యము, దాని తర్వాత పరిశుద్ధ స్థలంలో అడుగు పెడతాము. ఫస్ట్ ఇన్నర్ కోట్లో, సెకండ్ కోట్, ఫస్ట్ అవుటర్ కోట్, సెకండ్ ఇన్నర్ కోట్. ఇన్నర్ కోట్ చూసినప్పుడు హోలీ ప్లేస్. ఈ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు అక్కడ మీరు చూస్తాము సమూహాల రొట్టెల బల్లను చూసినప్పుడు 12 గోత్రాలకి 12 రొట్టెలు అక్కడ పెట్టాలి. దేవుని సన్నిధిలో నుండి జీవాహారమై ఉన్నది యేసు సాదృశ్యం కనబడుతుంది. అక్కడ మనం చూస్తాం 7 దీప స్తంభములు, పరిశుద్ధాత్మ సన్నిధికి సాదృశ్యంగా చూస్తాము. 7 దీప స్తంభములలో అక్కడ ఎప్పుడు వెలుగు కాలుతూనే ఉండాలి, వెలుగుతూనే ఉండాలి, ఎప్పుడు ఆరిపోతానే లేదు. యాజకుల పని 24/7 మేక్ షూర్ దేర్ ఇస్ ల్యాంప్ బర్నింగ్, దేర్ ఇస్ ఆయిల్, దేర్ ఇస్ క్లీనప్. కంటిన్యూస్గా వెలుగు కాలుతూనే ఉండాలి. ఈ 7 దీప స్తంభంలో చూసినప్పటికీ ఎక్కడ యెషయా గ్రంథంలో పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా రాయబడి ఉంటుంది. 11:2 చదువుతామంటే, ఐజియా 11:2. యెహోవా ఆత్మ. ఆగండి, మొదటికి చూస్తే యెహోవా ఆత్మ. 7 దీప స్తంభంలో చూసినప్పుడు ఇటు 6 మధ్యలో ఒకటి ఉంటుంది. సో ఇట్ ఇస్ 7 టోటల్లీ. మామూలుగా రాసేటప్పుడు రాస్తారు ద సెంటర్ వన్ యెహోవా ఆత్మ. ఇప్పుడు నెక్స్ట్ జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. ఆత్మ యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారముగు ఆత్మ. సో దెన్ ఆలోచన బలములకు ఆలోచన బలము 5a ఆధారమైగా ఆత్మ. నెక్స్ట్ తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. తెలివి యెహోవా ఎడల భయభక్తులు. మనం చూస్తున్నాము ద 7 7 దీపస్తంభం.
ఆ దీపస్తంభం అలా కనబడినప్పుడు యెహోవాత్మ తర్వాత జ్ఞానము, వివేకము, కౌన్సిల్ అండ్ మైట్, నాలెడ్జ్ అండ్ ఫియర్ ఆఫ్ గాడ్. సో ఇది పరిశుద్ధాత్మ సన్నిధికి, పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా ఆ పరిశుద్ధ స్థలంలో చూస్తాము. సమూహాల రొట్టెల బల్ల, 7 దీపస్తంభము. నెక్స్ట్ మనం చూస్తాము ధూపవేదిక అని అన్ ఆల్టర్ ఆఫ్ ఇన్సెన్స్ అని ఒక ఆల్టర్ చూస్తాం లోపట. ఆ ధూపవేదిక మధ్యలో ఉంటుంది, ఆ లోపట మధ్యలో ఉంటుంది. ఆ ధూపవేదిక దగ్గర యాజకులు ఎప్పుడు ధూపము వేస్తూ ఉండాలి, యాజకులు విజ్ఞాపన చేస్తూ ఉండాలి, యాజకుడు ప్రార్థన చేస్తూ ఉండాలి, యాజకుడు మొరపెడుతూ ఉండాలి. యథావిధిగా బైబిల్ చూసినప్పుడు నూతన నిబంధనలో జకరయ యాజకుడు ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూత వచ్చిందంట, గాబ్రియేలు దూత. అక్కడ వచ్చి తన భార్య అయిన ఎలిజబెత్ గురించి చెప్తాము. అక్కడ నుండి ఆయన ఏమయ్యాడు, ఈ బికేమ్ మ్యూట్, మాట్లాడలేదు. ఇది ఎలా జరుగుతుందంటే నోరు మూయించాడంట. జరిగేంత వరకు నీ కుమారుడి పేరు యోహాన్ అని రాసేంత వరకు నీ నోరు తెరవబడదని మనం చూస్తున్నాము. దేవుని సన్నిధిలో దేవుని దూత వచ్చి అక్కడ మాట్లాడతాము. అక్కడ దేవుడి సన్నిధిలో విజ్ఞాపన చేసే స్థలము. ఈరోజు జ్ఞాపకం చేసుకోవాలంటే మన కొరకు మన ప్రధాన యాజకుడు ఎవరు? ఈరోజు తన సొంత రక్తాన్ని తీసుకుని వెళ్ళాడు. ఎడ్ల గుడ్ల రక్తం కాదు, బైబిల్లో తెలియజేయబడుతుంది. తన సొంత రక్తాన్ని తీసుకెళ్ళాడంట. ఒకేసారిగా ఆ రక్తాన్ని చిందించాడంట. ఎక్కడ సమర్పించాడంట? అతి పరిశుద్ధ స్థలంలో. పరలోకంలో కూడా అతి పరిశుద్ధ స్థలం అనే స్థలం కనబడుతుంది. మొదటిగా బలిపీఠము, గంగాళము, దాని తర్వాత పరిశుద్ధ స్థలము, దాని తర్వాత కనబడుతుంది అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి. అతి పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది? ఏ వెలుతురు ఉండదు, ఏ దీపం ఉండదు. అడ్డంగా ఒక తెర ఉంటుంది. ఆ తెరని దాటి వెళ్ళావా, అక్కడ ఏం కనబడుతుందంటే ఒక పెట్టి కనబడుతుంది. ఆ పెట్టి, ద ఆర్క్, మనం చూసినప్పుడు 2 కెరూబులు రెక్కలు అలా ఉంటాము. ఆ 2 కెరూబుల కింద చూస్తాము. ఈ పెట్టి లోపట ఏముంటుంది అనేటప్పుడు, ఈ మందసప్ప పెట్టి లోపట ఏముంటుందని చూసినప్పుడు 10 ఆజ్ఞలు ఉంటుంది. దేవుడు అనుగ్రహించిన 10 ఆజ్ఞలు. దాని తర్వాత అహరోను చిగురించే కొమ్మ, అహరోను కొమ్మ, ఎండిన కొమ్మ నరికి కొమ్మగా వాడబడింది, కర్రగా వాడబడింది. ఆ కర్ర నుండి దేవుడు చిగిరింపజేశాడు, చచ్చిన దాని నుండి చిగిరింపజేశాడు. సో ఆ చిగిరించిన కొమ్మ. నెక్స్ట్ మన్నా. దేవుడు ఆ మన్నాని ఏమని పిలుస్తున్నాడు? ఆ మన్నా ఎవరంట? యేసు ప్రభు తానే. సో యేసుకి సాదృశ్యంగా ఉన్న ఆ మన్నా, తండ్రి నియమము, 10 ఆజ్ఞలు. పరిశుద్ధాత్ముడు, చిగురింపజేసేవాడు పరిశుద్ధాత్ముడు. యేసు ప్రభు సాదృశ్యం ఆ మన్నా, జీవాహారము నేనే అన్నాడు యేసు ప్రభు. ఆ జీవాహారం, ఆ 3 అందులో ఉంటుంది. కానీ పైన అంట ఆ ఖాళీ స్థలంలో పిలుస్తారు కరుణాపీఠము. ఆ కరుణాపీఠము ఏంటి? ఆ కరుణాపీఠము అన్నదప్పుడు అక్కడ మనుషుడు కరుణను వేడుకుంటానికి గొర్రెపిల్ల రక్తం తీసుకొచ్చి అక్కడ వేయాలి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ప్రధాన యాజకుడు లోపలికి వెళ్తాడు. సంవత్సరానికి ఒక్కసారే. ఇంకా సంవత్సరం మొత్తంలో లోపట ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నేను దుమ్ము దులుపుతానికి వెళ్తాను, నేను అతి చేస్తానికి వెళ్తాను. ఎవడన్నా కాలు లోటుకి పెట్టాడా, స్పాట్ డెడ్, అక్కడ చచ్చి ఊరుకుంటాడంట. ఎందుకంటే అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. మరలా చెప్తున్నాను, దేవుని సన్నిధి ఉంటుంది, దేవుడు ఉంటాడు అన్నదప్పుడు ఏ దేవుడు ఉంటాడు? పరిశుద్ధాత్మ దేవుడు. ఎందుకంటే తండ్రి తన సింహాసనం మీద ఉన్నాడు, యేసు ప్రభు పైన ఉన్నాడు. మనం చూస్తున్నాము అక్కడ పరిశుద్ధాత్ముడు ఉంటాం. సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడు. ఒక్క రోజు మాత్రం 3 సార్లు వెళ్తాడు. మొదటిసారి వెళ్ళేటప్పుడు తన పాపం నిమిత్తమై తన క్రయధనాన్ని చెల్లించి, అంటే ఎర్రపేయి, ఎడ్ల గొడ్ల రక్తము. అదే రీతిగా హీ హాస్ టు డూ ద రిచువల్ క్లెన్జింగ్. అవన్నీ చేసి ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా అతి పరిశుద్ధ స్థలంలోకి అడుగు పెట్టాలి. ఆయనలో మాత్రం ఏ మాత్రం ఒక్క తప్పు, ఒక్క పాపం ఉన్నా కూడా అడుగు పెట్టినదే స్పాట్ డెడ్. ప్రధాన యాజకుడు వెళ్ళేటప్పుడే తన నడుముకి పెద్ద తాడు ఒకటి కట్టి పంపిస్తారంట. ఎందుకంటే లోపలికి వెళ్ళిన వ్యక్తి మరణించాడు అనుకో, బయటికి తెస్తానికి ఎవరు వెళ్ళగలుగుతారు లోపలికి? అందుకని నడుము తాడు కడితే పట్టుకుని బయటలో వచ్చారు. ప్రధాన యాజకుడు వస్త్రంలో కింద చూస్తే చిన్న చిన్న గంటలు ఉంటుందంట. ఆయన నడిచేటప్పుడు చల్లు అంటూ ఉంటుంది. లాటకి అడుగు పెట్టిన వెంటనే చల్లు అయిపోయింది అనుకో,
పోయాడురా బాబు, ఏదో దోషం ఉంది, బయటికి లాగండి. కానీ ఆయన పోయాడండి ఎవరు సంతోషపడరు. ఎందుకంటే ప్రజలందరి నిమిత్తమై విజ్ఞాపన చేస్తానికి, దేవుని పక్షాన మాట్లాడటానికి, దేవుని చిత్తాన్ని తెలియజేస్తానికి, దేవుని దగ్గర వారి బాధలను తీసుకెళ్తానికి, వారు చేసిన పాపముల నిమిత్తమై పాప కార్యాల నిమిత్తమై బలులు చెల్లిస్తానికి ఎవరు కావాలి? ప్రధాన యాజకుడు. ఆ యాజకుడే పోతే మనుషుడికి ఏమవుతారు తెలుసా? అనాథలాగా అయిపోతారు. అందుకని మనం గమనిస్తాము, ప్రధాన యాజకుడు మొదట అంగీకరించబడుతున్నాడా? ఫస్ట్ టైం గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని ఆయన వెళ్ళాలి. అంగీకరించబడుతున్నాడు అనేది నిరూపించింది ఏంటంటే ఆయన సజీవ లెక్కలో ఉంటాం లోపలికి. ఆయన కానీ అంగీకరించబడ్డాడు అన్నప్పుడు ఆ కరుణాపీఠం పైన ఆ రక్తాన్ని చిందిస్తాం. ఆ మందస పెట్టి చుట్టూ ఆ రక్తాన్ని చిందిస్తాం. అంటే అలా చెల్లాలంట రక్తాన్ని. అలా రక్తాన్ని మొత్తం 4 కార్నర్స్ చెల్లుతాము, సెంటర్లో చెల్లుతాం, మనం చూస్తాము. దాని తర్వాత రెండోసారి వెళ్తాము. ఎవరి కొరకు? తన కుటుంబం కొరకు వెళ్ళాలి. తన కుటుంబం కొరకు వెళ్ళాలి. మూడోసారి వెళ్తాడంట. ఎవరి కొరకు? ఇశ్రాయేలీయుల ప్రజలందరి కొరకు, 12 గోత్రాల కొరకు, అందరి కొరకు వెళ్ళి లోపలికి వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాము, దేవుని సన్నిధిలో బలి చెల్లిస్తాము. అనుకుని చూడండి, అక్కడ ఏ సింహాసనం లేదు, అక్కడ ఏ వ్యక్తి లేడు, కానీ అక్కడ దేవుడు ఉన్నాడు. కానీ ఆ దేవుని దగ్గరికి ఎవరు పడితే అలా వెళ్తానికి లేదు, ఎట్లా పడితే అలా వెళ్తానికి లేదు. ఎవరన్నా అలా వెళ్ళారా? స్పాట్ డెడ్. అంటే ఆ దేవుడు ఎవరు? మరలా పరిశుద్ధాత్ముడు. ఆ దేవుడి సంచారము అంత బలమైంది. ఇప్పుడు ఎందుకు ఇంత వివరించానంటే, నాట్ టు టాక్ అబౌట్ ద హిస్టరీ. అలాంటి దేవుడు ఈరోజు ఎక్కడ ఉంటాడు? అర్థమవుతుందా? అలాంటి దేవుడు ఎక్కడ ఉంటాడు ఈరోజు? సో ఎలా బ్రతుకుతున్నావు నువ్వు? క్రీస్తు రక్తంలో కడగబడ్డాను అంటున్నావు, పరిశుద్ధాత్మ ద్వారా నింపబడుతున్నాను అంటున్నావు. పరిశుద్ధాత్మ ఉంటున్నాడా? ఎందుకంటే ఈరోజు ఎవ్రీబడి ఈస్ టేకింగ్ హోలీ స్పిరిట్ ఫర్ గ్రాంటెడ్. హోలీ స్పిరిట్ ఇస్ మై ఫ్రెండ్, డోంట్ వరీ. నో, బీ రెవరెంట్. ఆయన గౌరవనీయుడు. ఆయన సంగతి నీకు తెలియదేమో. ఈరోజు ఏమాత్రం ఆయన ఊరుకున్నాడంటే నీకు కృప అనుగ్రహించబడింది కాబట్టి ఆయన ఊరుకున్నాడు. ఆ కృప నిమిత్తమై ఎవరి త్యాగము, ఎవరి యాగము, ఎవరి ప్రాణము? యేసు ప్రభు. ఆయన చేసిన కార్యాన్ని బట్టి నిన్ను ఓర్చుకుంటున్నాడు. లేకపోతే ఈ పాటికి నీ పని ఎప్పుడైపోతుంది? అదే నువ్వు ఆయనకి విరోధంగా తిరిగావా, క్షమాపణ లేదు, జాగ్రత్త. క్షమాపణ లేదు, జాగ్రత్త. ఈరోజు హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని తునీకరించేవారు ఎంతోమంది కనబడుతున్నారు. పరిశుద్ధాత్మని అసహించుకున్న వారు ఎంతోమంది కనబడుతున్నారు. పరిశుద్ధాత్మ అంటే ఈరోజు అవమానం మాటగా కనబడుతుంది. పరిశుద్ధాత్ముడు అంటే అల్లరి చేస్తారు అన్నట్టు మాట్లాడుతున్నారు. చాలామందికి పరిశుద్ధాత్మ విలువ తెలుసుకుంటలేదు. ఈరోజు దేవుడు అంటే ఈ భూమి పైన కార్యం జరిగిస్తున్నాడు అంటే ఎప్పుడు చెప్తూ ఉంటాను, పరిశుద్ధాత్మ దేవుడు.